మనం సాధారణంగా హెయిర్‌ని మార్చుకోవడానికి చాలా వేస్‌లో ట్రై చేస్తాం. బట్ వెనక్కి తిరిగి ఒకసారి మన లైఫ్ స్టైల్‌ని చెక్ చేసుకోం. ఒకసారి మన లైఫ్ స్టైల్‌ని చెక్ చేసుకుంటే, మనం ఏమైతే మిస్టేక్స్ చేస్తున్నామో, హెయిర్‌కి కావాల్సినయి ఏదైతే చేయట్లేదో అనేది క్లియర్‌గా తెలిసిద్ది. వాటిని రెక్టిఫై చేసుకుంటే సరిపోయిద్దని చెప్పి నేను వెరిఫై చేసుకున్నాను. ట్రస్ట్ మీ గైస్, నేను చాలా మిస్టేక్స్ చేశాను. అండ్ ఆ మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకున్నప్పుడే నాకు 90 డేస్‌లో నా హెయిర్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. సో, ఈ వీడియోలో నేను ఆ హ్యాబిట్స్ ఏంటి, ఏవైతే చెయ్యాలి, ఏవి చేయకూడదు అనేది క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. మీ హెయిర్‌ని గనుక మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోతో మీ హెయిర్‌కి ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అంతకంటే ముందు మీరు గనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే వెల్కమ్ టు విహాన్ స్టూడియోస్. యెస్, ఇట్ ఈస్ ఎ స్టూడియో బికాజ్ ఇట్స్ ఎ మెన్స్ స్టూడియో, రైట్? లైక్ వీ డిస్కస్ ఎవ్రీథింగ్ హియర్. మెన్‌కి కావాల్సింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చాలా డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం. మీరు కనుక ఈ ఏరాలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే దిస్ ఛానల్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ స్టైల్, లైఫ్ స్టైల్, బిహేవియర్, ఫ్యాషన్, కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం కొన్ని కామన్‌గా చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిస్టేక్స్ అవాయిడ్ చేసినప్పుడే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అవాయిడ్ దిస్ మిస్టేక్స్లో మేజర్గా నేను ఐడెంటిఫై చేసినట్లు ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాప్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ యువర్ స్కాల్. నిజం చెప్పండి, మనలో ఎంతమంది ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనో, ఇంట్లో వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, నీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుందని కానీ అది అప్లై చేసుకో, ఇది అప్లై చేసుకో, లైక్ కరివేపాకు అప్లై చేసుకో, నిమ్మకాయ వేసి, ఇవన్నీ మనం ట్రై చేసే ఉంటాం, ఖచ్చితంగా ట్రై చేసే ఉంటాం. మీరు కనుక నిజంగా ట్రై చేసి ఉంటే కమెంట్స్లో చెప్పండి. దట్ ఈస్ గోయింగ్ టు రూయిన్ యువర్ ఎంటైర్ హెయిర్. అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పినవి మంచివే అవ్వచ్చు, కానీ ఆ టైంలో మీకు అది సెట్ అవ్వకపోవడం వల్ల, మీ స్కాల్ప్ ఏరియా సెన్సిటివ్గా ఉండటం వల్ల మీకు అక్కడ ఇరిటేషన్ అవ్వడం కానీ, డ్యామేజ్ అవ్వడం కానీ, మీకు ముందున్న హెయిర్ ఫాల్ కంటే కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యింది. సో మీ హెయిర్ని ఏదో ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేయకండి. మీకు ఏది సెట్ అయ్యిద్దో చూసి దాన్నే ట్రై చేయండి. సెకండ్ మేజర్ థింగ్ వచ్చేసి అవాయిడ్ హీట్ స్టైలింగ్ అండ్ స్టైలింగ్ ప్రొడక్ట్స్. ఈ విషయాన్ని నేను ముఖ్యంగా ఈ టీనేజర్స్కి చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఏదో కాలేజ్లో ఫేర్వెల్ ఉండు, ఫెస్ట్ ఉండు, అందంగా కనపడాలని పక్కనున్న కొట్టు దగ్గరికి వెళ్ళి 5 రూపాయలకో 10 రూపాయలకో సెట్ వెట్లో ఏవో తెచ్చుకుంటారు. దాన్ని తీసుకొచ్చి హెయిర్కి అప్లై చేసేస్తారు. అది హెయిర్కి అప్లై చేయడం వల్ల మీ హెయిర్ టెక్స్చరే పాడవడం కాకుండా మీ స్కాల్ప్లో అడ్డమైన కెమికల్స్ని ఇంప్లాంట్ చేస్తున్నారు. ఆ కెమికల్స్ వల్ల మీ హెయిర్ అనేది స్టైల్ చేసుకోవడమేమో కానీ ఫ్యూచర్లో స్టైల్ చేసుకోవడానికి హెయిర్ కూడా ఉండదు. సో హీట్ స్టైలింగ్ కూడా అంతే. మీరు కనుక హీట్ స్టైలింగ్ని రెగ్యులర్గా లైక్ బ్లో డ్రైల్ కానీ, స్ట్రైట్నర్ కానీ యూస్ చేస్తూ ఉంటే దానివల్ల మీకు హీట్ స్ట్రాండ్స్లోకి పెనట్రేట్ అవుతుంది. ఆ పెనట్రేట్ అవ్వడం వల్ల డ్యామేజ్ అయిపోయి అక్కడ మీకు డ్రైనెస్, రఫ్నెస్, స్ప్లిట్ ఎండ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ముందు కన్నా మీ హెయిర్ టెక్స్చర్, డెన్సిటీ అవన్నీ లాస్ అయిపోతాయి. ఇంకోటి ముఖ్యంగా మీరు ఇలా రెగ్యులర్గా హెయిర్ స్టైలింగ్ చేస్తూ స్టైలింగ్ ప్రోడక్ట్స్ అప్లై చేసుకుంటే మీ స్కాల్ప్ ఏరియా అనేది డిస్టర్బ్ అయిపోయి అక్కడ మీకు డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ డాండ్రఫ్ వల్ల ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. సో అబ్బాయిలు మెయిన్గా హీట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ని, ఆ హీట్ స్టైలింగ్ని రెగ్యులర్గా వాడకండి. అకేషనల్గా అయితే ఓకే, ఏది బ్లో డ్రై స్ట్రైట్నింగ్ అకేషనల్గా అయితే ఓకే, బట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ మాత్రం కెమికల్స్ లేని స్టైలింగ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కనుక స్టైలింగ్ ప్రోడక్ట్స్ కెమికల్స్ లేనివి ఏమైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే అక్కడి నుంచైనా పర్చేస్ చేసుకోవచ్చు. సో మూడోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది మాత్రం నాన్ నెగోషియబుల్, ఈటింగ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. నేను ఒప్పుకుంటాను, బయటికి వెళ్ళినప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ పానీపూరీలు, ఆ పిజ్జాలు, బర్గర్లు, వాటి నుంచి వచ్చే స్మెల్ మనల్ని టెంప్ట్ చేస్తాయి, తినే వరకు మనల్ని వదిలిపెట్టవు. కానీ గాయస్, అవి తిన్నప్పుడు మీకు వచ్చే బెనిఫిట్స్ పక్కన పెడితే లాసే ఎక్కువ ఉంది. దానివల్ల మీ స్కాల్ప్ క్వాలిటీ లాస్ అవుతుంది. వాటిలో ఉండే హై షుగర్స్ వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వస్తాయి, హై ఫ్యాట్ కంటెంట్ ఉండదు. అది మీ హెయిర్కి ఏమాత్రం మంచిది కాదు. హెయిర్కే కాదు, బాడీలో మీకు ఏ ఆర్గానిక్ కూడా ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేవి మంచిది కాదు. సో దయచేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేసేయండి అలాంటి ఫుడ్ ఐటమ్స్. వీలైతే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. బయట తిన్నా మన బిర్యానీస్ ఇవన్నీ స్టేపుల్ ఫుడ్స్, సో అవి తిన్నా కూడా పర్లేదు, కానీ అప్పుడప్పుడు పిజ్జాస్, బర్గర్స్, ప్యాకెట్ ఐటమ్స్ మాత్రం అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. వాటి వల్ల మీకు ఫ్యూచర్లో ఎప్పటికీ మంచిది కాదు. సో అవాయిడ్ దిస్. నెక్స్ట్ టైం మీరు ఆ ఫుడ్ని చూసినప్పుడు మీకు ఈ వీడియోనే గుర్తు రావాలి, అవాయిడ్ చేసేయండి. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి, ఇది చాలా ఇంపార్టెంట్ మిస్టేక్, కానీ చాలామందికి ఇది అసలు మిస్టేక్ లాగే కనపడదు. అదేంటంటే స్టాప్ లవ్వింగ్ యువర్ హెయిర్. అర్థం కాలేదా? చెప్తాను ఉండండి. మన అబ్బాయిలకి హెయిర్ మీద ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలుసు.
ఈవెన్ నా హెయిర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఆ ప్రేమతో మనం ఏం చేస్తామంటే ఎక్కడున్నా సరే, ఎప్పుడున్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, మీరు కాలేజ్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, క్లాస్ వింటున్నా, లేదంటే ఏదైనా సినిమా చూస్తున్నా, మీ హెయిర్ని టచ్ చేయకుండా ఉండలేరు. ఖచ్చితంగా మీరు ఈ పని చేస్తూనే ఉంటారు, నాకు తెలుసు. మీ హెయిర్ని ఎలా ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా మీరు టచ్ చేస్తూనే ఉంటారు. దానివల్ల ఏముంది అంటారా? మనకు తెలీదు మన హ్యాండ్ మీద ఎంత బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే మనం లాడ్ ఆఫ్ థింగ్స్ని టచ్ చేస్తూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు. బెంచెస్ కానీ, మౌసెస్ కానీ, మొబైల్ కానీ. సో ఇవన్నీ ఏమైందంటే మీరు వాటిని ఫ్రీక్వెంట్గా టచ్ చేస్తూ, అంతే ఫ్రీక్వెంట్గా మీ హెయిర్ని టచ్ చేస్తూ ఉన్నప్పుడు మీ హెయిర్కి ఆ బ్యాక్టీరియా అనేది ఏదో ఒక ప్రోటీన్ న్యూట్రిషన్ లాగా డైరెక్ట్గా స్కాల్ప్ నుంచి ఇంప్లాంట్ చేస్తారు. సో దానివల్ల మీకు ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోయి హెయిర్ అనేది ఎక్కువ గ్రీజీ అయిపోతుంది. ముఖ్యంగా ఈ డ్యామేజ్ జరిగేది కూడా క్రౌన్ ఏరియాలో. క్రౌన్ ఏరియా అంటే ఇదంతా క్రౌన్ ఏరియా కింద వస్తుంది. ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా టచ్ చేసే హెయిర్ అదే సెట్ చేసుకోవడానికి కానీ ఏదైనా ఇలా టచ్ చేయడం వల్ల రెగ్యులర్గా మన హెయిర్ యొక్క డెన్సిటీ కానీ, ఆ థిక్నెస్ కానీ అది డే బై డే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో మీ హెయిర్ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే అది మీ మనసులో ఉంచుకోండి, కానీ దాని మీద చూపించకండి. సో ఫ్రీక్వెంట్గా టచ్ చేయడం మానేసేయండి హెయిర్ని. వీలైతే అసలు బయటికి వన్స్ మీ హెయిర్ని సెట్ చేసుకున్న తర్వాత ఏదో అప్పుడప్పుడు చెరిగిపోయింది అన్నప్పుడు మిర్రర్లో చూసుకొని అలా సెట్ చేసుకొని తప్పితే 24/7 దాని మీద చేయి పెట్టి ఉండకండి. ఇది చాలా అండర్ రేటెడ్ మిస్టేక్, బట్ దీనివల్ల లాస్ అనేది చాలా ఓవర్ రేటెడ్గా ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో నౌ లెట్స్ గెట్ టు సమ్ గుడ్ పార్ట్. అంటే ఇప్పుడు దాకా మనం మిస్టేక్స్ ఏం చేస్తే హెయిర్కి డ్యామేజ్ అవుతుందో తెలుసుకున్నాము, అండ్ ఏం చేయడం వల్ల వాటిని మనం రివర్స్ చేయగలం, అండ్ మన హెల్దీ హెయిర్ని మనం బ్యాక్కి తీసుకురాగలం అనేది చూద్దాం. బిల్డింగ్ ఏ గుడ్ హ్యాబిట్స్లో ఫస్ట్ పాయింట్ నేను నోటీస్ చేసింది, అండ్ ఇది ఇంపార్టెంట్గా చెప్పాలి అనుకున్నది మాత్రం, యూజ్ ఏ ప్రాపర్ మైల్డ్ షాంపూ అండ్ కండిషనర్. మైల్డ్ షాంపూ అంటే దాంట్లో మనకి హార్ష్ కెమికల్స్ ఉండవు, దాంట్లో మనకి హై ఫ్రేగ్రెన్సెస్ కానీ, సల్ఫైడ్స్ కానీ, పారాబెన్స్ కానీ అసలు ఉండవు. అండ్ ఉండకపోగా అండ్ దాంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి విచ్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ అవర్ హెయిర్. మనకి షాంపూస్ మీద మంచి అవేర్నెస్ వచ్చింది విచ్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ, బట్ మనకి కండిషనర్స్ మీద ఇంకా అంత అవేర్నెస్ రాలేదు. మనకి షాంపూస్ ఏం చేస్తాయి, మన స్కాల్ప్లో ఉన్న ఆయిల్స్ని, డస్ట్ని, ఇంప్యూరిటీస్ని, మీరు బయట తిరిగి వచ్చినప్పుడు ఉన్న పొల్యూషన్ అంతా వాష్అవుట్ చేసేస్తుంది. ఆ వాష్అవుట్ చేసేటప్పుడు అది మంచిదా చెడ్డదా అని చూడదు, షాంపూ అన్నిటినీ వాష్అవుట్ చేసేస్తుంది. సో దానివల్ల మీది స్కాల్ప్ అనేది చాలా డ్రై అయిపోయింది. దట్స్ వేర్ కండిషనర్ కమ్స్ ఇన్. ఆ కండిషనర్ వల్ల మీకు ఏమైందంటే మీకు తిరిగి కావాల్సిన ఎసెన్షియల్ ఆయిల్స్ని అది మన స్కాల్ప్కి, మన హెయిర్కి ఇస్తుంది. సో దానివల్ల మీకు గుడ్ ఆయిల్స్ అనేవి హెయిర్లో పెనట్రేట్ అవుతాయి. ఆ పెనట్రేట్ అయినప్పుడు ఏంటంటే మీకు ఆ ఉన్న డ్రైనెస్, డ్యామేజ్, ఫ్రిజీనెస్ ఇవన్నీ పోయి మీకు హెల్దీగా ఆ లుక్, షైన్, స్మూత్నెస్, ఆ సాఫ్ట్నెస్ ఇవన్నీ వస్తాయి హెయిర్కి. సో దానివల్ల కండిషనర్ అనేది అసలు నాన్ నెగోషియబుల్. మీరు హెడ్ బాత్ చేసినప్పుడు బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి, మీరు షాంపూ చేయడం ఎంత ఇంపార్టెంటో మీ స్కాల్ప్ కండిషనర్ అంటే మీ హెయిర్కి కండిషనర్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని వీక్లీ 2 to 3 టైమ్సే వాడండి. మీరు రోజు హెడ్ బాత్ చేసిన ప్రాబ్లం లేదు, కానీ కండిషనర్ వాడకపోతే మాత్రం ప్రాబ్లం. ఇందులో కూడా బ్లైండ్గా షాంపూ, కండిషనర్ యూజ్ చేయడం కాదు, మీ టైప్కి ఏం సెట్ అయింది అనే దాన్ని బట్టి క్లియర్గా చూసి తీసుకోవాలి. నేను కావాలంటే నేను కొన్ని డిస్క్రిప్షన్లో రికమెండ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టేక్ ఎనఫ్ ప్రోటీన్. నిజంగా చెప్తున్నా, దిస్ వన్ థింగ్ నేను ఎప్పుడైతే ఈ హ్యాబిట్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశానో ఈ ఒక్క దాని వల్లే నా హెయిర్ గేమ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. నా హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ అయింది, నా హెయిర్లో ఉన్న షైన్నెస్ ఇంప్రూవ్ అయింది, సాఫ్ట్నెస్ ఇంప్రూవ్ అయింది. నా హెయిర్ ఇంతకుముందు చాలా డ్రైగా ఉండేది, ఆ డ్రైనెస్ అనేది పోయింది కంప్లీట్గా. వన్ థింగ్, టేకింగ్ ఎనఫ్ ప్రోటీన్ అనేది కంప్లీట్ హెయిర్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెయిర్ ఈజ్ మేడప్ ఆఫ్ కెరటిన్. కెరటిన్ ఎక్కడి నుంచి క్రియేట్ అయ్యింది బాడీలో అనేది మనం ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకుంటామో ఆ ప్రోటీనే మనకి హెయిర్లో కెరటిన్గా కన్వర్ట్ అయ్యింది. ఆ కెరటినే వీటన్నిటికి కారణం. అంటే ఆ కెరటినే రిపేర్ చేస్తుంది మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని, హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని. కానీ మీరు ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకోరో కెరటినే క్రియేట్ అవ్వదు. కెరటిన్లే లేనప్పుడు మీ హెయిర్ ఇంకా డే బై డే డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది, కంప్లీట్గా హెయిర్ ఫాల్కి కూడా లీడ్ అవుతుంది. స్టార్ట్ యాడింగ్ ప్రోటీన్ ఇన్ యువర్ డైట్. మీ హెయిర్ ఖచ్చితంగా చేంజ్ అయిపోయింది. ప్రోటీన్ ఫుడ్స్ అంటే లైక్ చికెన్, టోఫు, పన్నీర్, eggs are very important for your hair. Like this, ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ డైలీ తినే ఫుడ్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ హెయిర్ అనేది చేంజ్ అయిపోయింది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెట్
ఏ హెయిర్ కేర్ డే. మీ హెయిర్ లాంజివిటీలో లాంగ్ రన్లో హెల్దీగా ఉండాలన్నా, హెల్దీగా సస్టైన్ అవ్వాలన్నా మీరు కొంచెం ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఏదో ఎఫర్ట్స్ అన్నా కదా అని చెప్పి గంటలు పెట్టాల్సిన అవసరం లేదు. వీక్లీ అది వీకెండ్స్ అనుకోండి, మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఒక్క హాఫ్ అన్ అవర్ మీ హెయిర్కి మీరు టైం ఇస్తే అది లైఫ్ లాంగ్ మీ హెయిర్ని కాపాడి. ఇందులో మొత్తం ఒక 3 స్టెప్స్ ఉంటాయి. అది 3 స్టెప్స్ ఫాలో అవుతాం సరిపోతుంది. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయిల్ యువర్ హెయిర్. సాధారణంగా అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఆయిల్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ వస్తుంది, లేదంటే హెయిర్ ఫాల్ ఆగిద్ది. మేబీ ఈ రెండు జరగచ్చు, బట్ నేను అది చెప్పను. హెయిర్ ఆయిల్ చేసుకోవడం వల్ల మీకు అదర్ బెనిఫిట్స్ ఉంది. అందులో ఏంటంటే ఫస్ట్ థింగ్, మీ హెయిర్కి కావాల్సిన హైడ్రేషన్ వస్తుంది. మీరు బయట తిరిగినప్పుడు సన్లైట్ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల మీ హెయిర్ హైడ్రేషన్ అనేది లాస్ అయిపోయింది. ఎప్పుడైతే మీ హెయిర్కి హైడ్రేషన్ ఉండదో డెన్సిటీ డిక్రీజ్ అయ్యిద్ది, థిక్నెస్ డిక్రీజ్ అయ్యిద్ది అండ్ డ్రైగా కనపడిద్ది. సో ఆయిల్ వల్ల మీకు హైడ్రేషన్ వస్తుంది. అండ్ మీరు ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ అయినా స్కాల్ప్ని మసాజ్ చేసుకోండి. ఫింగర్ టిప్స్తో లైట్గా స్లో అండ్ స్టడీగా మసాజ్ చేసుకోండి. ఆ మసాజ్ చేసుకోవడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యిద్ది స్కాల్ప్ ఏరియాలో. ఎప్పుడైతే మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిద్దో అప్పుడు మీకు హెయిర్ స్ట్రాండ్స్కి కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ కానీ, కావాల్సిన న్యూట్రియంట్స్ ఇవన్నీ మీ హెయిర్ స్ట్రాండ్స్కి పెనట్రేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఏదో ఆయిల్ అన్నా కదా అని చెప్పి ఆయిల్ అప్లై చేసుకుని ఓవర్ నైట్ అయితే దయచేసి ఉండొద్దు. దానివల్ల ఇంకా వర్స్టే కానీ బెనిఫిట్స్ ఏమి ఉండవు. జస్ట్ 15 to 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ మ్యాక్స్ అనేది మాత్రం సరిపోయి మంచిగా హెయిర్ని వాష్ చేసేయండి. దానివల్ల మీకు ఆయిల్, డర్ట్నెస్ ఏవైతే స్కాల్ప్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం వాష్ అవుట్ అయిపోతాయి. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ థింగ్, థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్, యూజ్ ఏ హెయిర్ మాస్క్. కండిషనర్ కాదు, మాస్క్ యూజ్ చేయాలి. ఇక్కడ మాస్క్లో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మీ హెయిర్కి ఏవైతే బెనిఫిషియలో ఆ ఇంగ్రీడియంట్స్ మీకు మాస్క్లో ఉంటాయి. సో మీరు షాంపూ చేసుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. వదిలేసి కోల్డ్ వాటర్తోనే, హాట్ వాటర్ కాదు, లూక్ వామ్ కాదు, ఏం కాదు, జనరల్గా నార్మల్ కోల్డ్ వాటర్తో వాష్ చేసేసేయండి, డ్రై చేసుకోండి. లేదా మీకు కొంచెం అర్జెన్సీ ఉందంటే బ్లో డ్రైతో డ్రై చేసుకోండి. దానికంటే ముందు మాత్రం ఒక మంచి సీరం అప్లై చేసుకోండి హెయిర్కి. ఎందుకంటే మీరు ఆ ఇచ్చిన మాయిశ్చర్, హైడ్రేషన్ ఇవన్నిటిని ఒక సీరం లాక్ చేస్తుంది అనమాట. సో లాక్ చేసినప్పుడు మీకు ఆ హైడ్రేషన్ సస్టైన్ అయితే మీ హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి. ట్రస్ట్ మీ, వీక్లీ ఈ ఒక్క రొటీన్ ఫాలో అయ్యి చూడండి, మీకు లాంగ్ రన్లో పక్కా రిజల్ట్స్ ఉంటాయి అండ్ మీ హెయిర్ కూడా హెల్తీగా మెయింటైన్ అవుతుంది. దీని తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రాక్ యువర్ మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏం కాదు, మీ హెయిర్కి ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో అలాగే చాలా న్యూట్రియంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్స్టర్నల్గా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే ఇంటర్నల్గా మీ డైట్లో లేనిది మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో మైక్రోన్యూట్రియంట్స్ని క్యాల్కులేట్ చేసుకోండి. మీకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ ఏంటి? ఫస్ట్ హెయిర్కి ఇంపార్టెంట్ ప్రోటీన్, బయోటిన్, ఒమేగా 3, వైటమిన్ సి, ఇలాంటివన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్లో దొరుకుతాయి. ఆ ఫుడ్స్ అన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఏవి తిన్నా తినకపోయినా ఇవన్నీ నేను తింటున్నానా లేదా అనేది చూస్ చేసుకోండి. సో ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ మీరు ఈ యొక్క హ్యాబిట్ బిల్డ్ చేసుకుంటేనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అదేంటో కాదు, టేక్ యాక్షన్. మనందరం కన్జ్యూమ్ చేస్తాం, అంటే యూట్యూబ్ స్క్రోల్ చేస్తాం, షార్ట్స్ చూస్తాం, రీల్స్ చూస్తాం, కన్జ్యూమ్ అనేది చాలా చేస్తాం. బట్ ఎగ్జిక్యూషన్ చాలా తక్కువ మంది చేస్తారు అండ్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకే రిజల్ట్ ఉండిద్ది. సో ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ వినడమే కాకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుద్ది. బట్ మీరు ట్రై చేయకుండా అది వర్క్ అవ్వలేదు అంటే మాత్రం మీకు రిజల్ట్స్ రావు. సో స్టాప్ లిజనింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, హెయిర్ అనేది ఓవర్ నైట్లో చేంజ్ అవ్వదు. ఏది హెయిర్ అనే కాదు, ఏ విషయమైనా మనకి ఓవర్ నైట్లో చేంజ్ అనేది ఉండదు. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా ఉండండి, పేషెన్స్తో రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. అలా చేసినప్పుడు మీకు రిజల్ట్స్ పక్కా వస్తాయి. ఈ వీడియో మీరు చూస్తున్నంతసేపు ఏ పాయింట్లో మీకు నచ్చిన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది. అంతకంటే ముఖ్యంగా ఇది ఒక బ్రాండ్ న్యూ ఛానల్, మీ అందరికీ తెలుసు, ఇట్స్ ఎ న్యూ ఛానల్. దీంట్లో మనం మెన్స్కి కావాల్సినవన్నీ కోర్ వాల్యూ నుంచి డిస్కస్ చేస్తాం. ఫ్యాషన్కి సంబంధించి కానీ, లైఫ్ స్టైల్కి సంబంధించి కానీ, గ్రూమింగ్కి, ఫిట్నెస్కి, ఎవ్రీథింగ్. విల్ కవర్ ఎవ్రీ టాపిక్ ఇన్ దిస్ విహాన్ స్టూడియో. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ అనేది మీకు రెగ్యులర్గా నేను ఇస్తూనే ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు యువర్స్ విహాన్ సైనింగ్ ఆఫ్.